దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. సామెతల గ్రంథం 10:27. ప్రియా మహోన్నతుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృపా కనికరములు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ దయచేసి ఆయన కృపలో విస్తరింపచేయునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగినుట మనకి దీర్ఘాయువునకు కారణమని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. నేడు ఒక మనుషుడు మరో మనుషునికి భయపడుచున్నాడే కానీ దేవాదేవునికి భయపడుట అరుదుగానున్న దేవుని బిడ్డలారా, వారు చేయు దుష్ట పనులకు తగిన శిక్ష తక్షణం రానందున భయము లేని వారే జీవించుచూ ఉన్నారు. దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి కదా, కనికర సంపన్నుడు కదా. తప్పు చేసిన క్షమాపణ పొందవచ్చునని దేవుని గూర్చిన భయం లేనివారై అనేకులు అనేక విధాలుగా సాగిపోతూ ఉన్నారు. దేవునికి భయపడట వలన కలుగు ఆశీర్వాదములు జ్ఞానియగు సొలొమోను అనేక విధాల్లో మనకు తెలియపరుస్తున్నాడు. దేవునందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం దీర్ఘాయుష్యవంతులం కాగలమని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనం జీవించు సంవత్సరంలన్నీ అధికములు చేస్తానని అద్వితీయ సత్య స్వరూపుడే తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ ఎక్కువ కాలం జీవింపగోరుచున్నారు గనుక మనం అందరము దేవునియందు భయభక్తులు కలిగి జీవించదాం. దేవునియందు భయభక్తులు కలిగి ఉండుట మనకి దీర్ఘాయువు. అలాగే దేవుని బిడ్డలారా, జ్ఞానమును డబ్బుతో కొనలేము. దేవునియందు భయభక్తులు గలవారై ఉన్నప్పుడు ఆయన జ్ఞానమును దయచేయుచున్న మహాదేవుడు. నీకు జ్ఞానము కొద్దుగానున్నదా? ఆయనను అడిగి పొందండి. తప్పకుండా ఆయన జ్ఞానమునకు మూలం యేసుక్రీస్తు ప్రభువారే. మీకు బాహుధైర్యం పుట్టించేది దేవుడే. నేడు ఎందరో పిరికివారు కలరు. ధైర్యం లేని వారై అపజయమును వెంబడి అపజయం పొందుచు అనేక ఇబ్బందులు ఇక్కట్లో పడుతూ ఉన్నారు. దేవుడు మనకి బహుధైర్యాన్ని ఇవ్వగల మహాదేవుడు. ఎందుకంటే మనం ఆయన ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కనికరం మనతోనే ఉంటుంది. మనకి గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించగల మహాదేవుడు. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే నేడు మనకు అవసరం. దేవునందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉన్నామో మన జీవితంలో మన పిల్లలకి ఆశ్రయస్థానం కలదని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవునందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలకు ఆశ్రయస్థానం, దేవుడు తన ఆశ్రయ దుర్గముగా మనకు నిలుస్తాడు. మన బిడ్డల్ని పెంచి పెద్ద చేసి గొప్ప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. మనం ప్రార్థించడమే మన పని. దేవుడు సమస్త కార్యముల నుండి మనలను మేలు అనుగ్రహించి విజయం అనుగ్రహించగల దేవుడు. సాతాను శోధన నుండి కీళ్ళ నుండి తప్పించి రక్షించగల మహాదేవుడు. దేవునందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉన్నామో అప్పుడే అద్వితీయ సత్య స్వరూపుడి యొక్క అద్భుతమైన కృపను మనం పొందుతాం. దేవునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరణం నుండి మనం తప్పించబడదామని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దైవ భయము జీవ పూట గనక దోపిడీ, తెగుళ్ళు మరియు ప్రమాదం నుండి అది మనల్ని కాపాడును. జీవగల దేవదేవుని బిడ్డ, ఆయనందు భయపడు. అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నీవు పొందుకోగలదు. మరణకరమైన వ్యాధి వలన చావునకు సిద్ధంగా నుండిన హిజ్కియా ఆయుష్కాలం పొడిగించిన దేవుడు నమ్మదగినవాడు. నేడు మన జీవితంలో కూడా దీర్ఘాయువును గల మహాదేవుడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన త్రావులందు నడుచు వారందరూ ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవునందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు పొందుతాం. దేవునందు మనం భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము లభిస్తుంది. దేవునందు భయభక్తులు మనం కలిగి ఉంటే మనకి బహుధైర్యం పుట్టిస్తుంది. గుండెల నిండా ధైర్యం వస్తుంది. దేవునందు మన భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలకు ఆశ్రయిస్తానము. దేవునందు మన భయభక్తులు కలిగి ఉంటే మరణం నుండి తప్పించడా ప్రభుని యెహోవా వశం. దేవుని బిడ్డలారా, ప్రభు కృపలో ప్రభు కనికరంతో మీరు పొందండి. మన దేవుడు మహిమగల క్రీస్తు, ఆ మహోన్నతుడి యొక్క ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో నుండు. ఆయన మనకు గొప్ప విజయం అనుగ్రహించి మనకు విజయవంతమైన ఆత్మకార్యం జరిగించి బలపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన పరమ తండ్రి,
మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరక సర్వశక్తి గల నామలో ప్రార్థిస్తున్నాను. శ్రీమంతుడా, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మహాదేవుడు, మాయల కృప చూపించిన దేవుడు, దేవానికి స్తోత్రాలు. మా భారం మీ మీద మోపిన్నాం దేవా, మమ్మల్ని ఆదుకోండి, మాకు సహాయం దయచేయండి, మా ఎడల మీ కృప దయచేయండి. బిడ్డలందరికీ మీ పరిశుద్ధ మా కార్యం జరిగించి మేలుతో వెలుగుతో జయంతో నింపి బలపరచమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్.